అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కార్యక్రమం లోపల ఎంఆర్ఓలకు మేము బీసీలకు జరిగిన అన్యాయాలపై మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు కావస్తుంది. మోసపూరిత మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారికి మీ 6 నెలల సమయం ఇచ్చాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్ టైం లోపల ఇచ్చిన వాగ్దానాలు మీకు గుర్తున్నాయా లేవా అని మీకు గుర్తు చేయడానికే ఈ వినతి పత్రాలు. మీరు చెప్పి బీసీ ప్రజలకు మాయ మాటలు మోస మాటలు చెప్పి గద్దెనెక్కి బీసీలకు అన్యాయం చేస్తున్న తీరు గర్హనీయము. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కొన్ని మత్స్యతునకలు రేవంత్ రెడ్డి గారు, మీరు గవర్నమెంట్ రాగానే బీసీలకు కులగణన చేసి ఇప్పుడున్న 23% రిజర్వేషన్లను 42% పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు పెడతానన్న విషయం మర్చిపోయారా రేవంత్ రెడ్డి గారు? 8 నెలలు కావస్తుంది, కనీసం ఆ జీవో రాలేదు. మళ్లీ మీరు ఎలక్షన్ పెడతా అంటున్నారు. అంటే కోర్టుల కేసు ఎట్లా కొట్టుకుపోతుంది? మళ్ళీ 23% ఇవ్వాలని మీరు కుటిల పన్నాగం పడుతున్నారు. మేము మాత్రం దాన్ని అడ్డుకుంటాం. ఇక పోతే ఎన్నో మాయమాటలు చెప్పారు. ఎంబీసీలకు కార్పొరేషన్ అన్నారు. బీసీలకు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 20,000 చొప్పున 5 ఏళ్లకు ₹1,00,000 మీకు కేటాయిస్తామన్నారు. నిరుపేదలకు, విద్యార్థులకు మీరు 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తాన్నారు. అది మర్చిపోయారు. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోపల, సివిల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోపల 42% కాంట్రాక్టులు మీకు ఇస్తామన్నారు. అది మర్చిపోయారు. గొల్ల కుర్మలకు 2వ విడతగా 2 లక్షలు మీకు బ్యాంక్ అకౌంట్లో పడతాయన్నారు. అది మర్చిపోయారు. అలాగే గౌడ కులస్తులకు, ముదిరాజులకు, గంగపుత్రులకు ఎన్నో మాయమాటలు చెప్పి మీరు గద్దెనెక్కి మీరు అన్ని మర్చిపోయిన తీరు గహనీయం. మేము ఒక 1 వీక్ 15 రోజులు టైం ఇస్తాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ శాసనసభ లోపడే మేము చెప్పిన హామీలన్నీ చర్చకు రావాలి, అవి జీవోకు రావాలి. లేకుంటే మీరు ఓట్లేసిన బీసీ బిడ్డలు మీ గవర్నమెంట్ పై తిరగబడతాం. మీరు కామారెడ్డిలో ఇలాగే డిక్లరేషన్ చేశారో అదే కామారెడ్డి గడ్డపై ఆ జాగల మీకు సవాల్ విసిరి బీసీ బలమేంతో తెలియజేస్తామని మీ అందరికి హెచ్చరిక చేస్తూ, భారతీయ జనతా పార్టీ బీసీలకు అండగా ఉంటది. మా మోడీ అమిత్ షా గారు చెప్పారు, వచ్చే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ అవుతుంది, బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి బీసీలతో పెట్టుకోకండి అని విన్నవిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికి నమస్కారం. ఈ రోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్లకు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకనగా మన శాసనసభ ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 23% రిజర్వేషన్ ఉన్న బీసీ రిజర్వేషన్ 42% చేస్తాము. బీసీ బిడ్డలందరికీ ఉద్యోగాలు గాని, ఉపాధులు గాని, ఏదే చదువు విద్యలు గాని ఎల్లనైనా కూడా 42% రిజర్వేషన్ ప్రకటిస్తాం. అది కూడా కేవలం 6 నెలల లోపల ఖచ్చితంగా మేము ఈ హామీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు 6 నెలలు కాదు, 7 నెలలు అయింది, 8 నెలలు అయింది. ఇప్పటి వరకు దాన్ని ఊసేత్తడం లేదు.